వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఉదయాన్నే హడావిడి లేకుండా లంచ్ బాక్స్ ని ఇన్స్టెంట్ గా చేసేసి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినేలా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోని టేస్టీగా రెసిపీస్ చేసేద్దాము. ఇందులో వాళ్ళకి నచ్చని కొన్ని హిడెన్ ఇంగ్రీడియంట్స్ కూడా వేసి వాళ్ళకి నచ్చేలా ఇన్స్టెంట్ గా చేసేద్దామండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. ఫస్ట్ బాక్స్ రెసిపీ తక్కువ టైం లో ఇన్స్టెంట్ గా రెడీ అయిపోతుంది. బౌల్ లోనే ఒక కప్పు పన్నీర్ వేసుకొని ఫోర్క్ తో మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసిన పన్నీర్ బౌల్ ని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ తో పాటు బటర్ కూడా వేసుకుని బటర్ అంతా మెల్ట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 6-7 వెల్లుల్లిని చిన్నగా చాప్ చేసి వేసాక పచ్చిమిర్చి కూడా వేసుకుని వెల్లుల్లి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యాక చిన్నగా చాప్ చేసిన ఒక ఆనియన్ వేసుకుని ఆనియన్స్ కొద్దిగా వేగాక కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకుని రెండు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే చిన్నగా చాప్ చేసిన ఒక టమాటా వేసుకుని పిల్లలు అసలు తినడానికి ఇష్టపడని ఆనపకాయని తురిమేసుకుని ఒక హాఫ్ కప్ వరకు వేసుకోవాలి. ఆనపకాయ టమాటా రెండు కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకుని మూత పెట్టి టమాటా అంతా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుని ఆనపకాయ టమాటా ఒకసారి మిక్స్ చేసేసాక రుచికి సరిపడా సాల్ట్, కారం, పసుపు వేసి అన్నిటిని మిక్స్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేశాక ఇందాక మ్యాష్ చేసి పెట్టుకున్న పన్నీర్ ను కూడా వేసుకుని పన్నీర్ టమాటా అంతా బాగా కలిసేలా మిక్స్ చేశాక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పన్నీర్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ కి ఫ్లేవర్స్ అంతా బాగా పట్టేశాక ఉడికించి పెట్టుకున్న ఒక కప్పు రైస్ ని వేసుకుని కొద్దిగా కొత్తిమీరతో పాటు నిమ్మరసం కూడా వేసి రైస్ కి ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేలా మిక్స్ చేసేసుకోవాలి. ఈ రెసిపీలో ఆనపకాయ ఉందని మనం చెప్పేంత వరకు తెలియదండి తినే వాళ్ళకి. పిల్లలు అయితే గెస్ట్ చేయడం చాలా కష్టం. ఇది బాగా చల్లారిపోతే రైస్ అంతా కూడా పొడి పొడిగా అయిపోతుంది. అంతే అండి, ఫస్ట్ రోజు ఇన్స్టెంట్ గా పన్నీర్ బుర్జీ ఆనపకాయ రైస్ అయితే రెడీ చేసాము. ఈ రోజు బాక్స్ లోకి పన్నీర్ బుర్జీ ఆనపకాయ రైస్ తో పాటు కొన్ని క్యారెట్, క్యూకుంబర్ పీసెస్ కూడా పెట్టేశాను. అంతే అండి, చాలా సింపుల్ గా ఫస్ట్ డే బాక్స్ అయితే రెడీ అయిపోయింది. సెకండ్ డే బాక్స్ రెసిపీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని గుప్పడి పల్లీలు వేసుకుని పల్లీలు మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి. పల్లీలు ఇంకో 5 సెకండ్లు వేగిపోతాయి అనే లోపు అందులో ఒక స్పూన్ నువ్వులు వేసుకుని నువ్వులు, పల్లీలు రెండింటిని కూడా వేయించుకోవాలి. నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు వేసుకుంటే రెండింటిని ఒకేసారి వేయించేసుకోవచ్చు. పల్లీల్లో ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువగా ఉండటమే కాకుండా ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయండి. పల్లీలు ఎంత మంచిదో నువ్వులు కూడా అంతే మంచిది. ఇందులో బాగా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రోజు రెసిపీలో పల్లీలు నువ్వులతో కలిపి చేస్తున్నాను. పల్లీలు నువ్వులు వేయించేసాక మిక్సీ జార్ లో వేసేసుకుని కొద్దిగా జీలకర్ర, 2 వెల్లుల్లితో పాటు రుచికి సరిపడా సాల్ట్, కారం, కొద్దిగా పసుపు వేసి వీటన్నిటిని మరీ ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొద్దిగా కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిక్సీ జార్ ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకుని అది వేడయ్యాక కొన్ని పోపు దినుసులతో పాటు ఎండుమిర్చి వేసి సన్నగా చాప్ చేసిన ఒక ఆనియన్ తో పాటు కరివేపాకు వేసి ఆనియన్స్ ని ఫ్రై చేశాక చిన్నగా చాప్ చేసిన ఒక బంగాళదుంప వేసుకోవాలి. పిల్లలు పొటాటో తినడానికి బాగా ఇష్టపడతారు కాబట్టి ఇక్కడ పొటాటో యూస్ చేస్తున్నానండి. పొటాటోకు బదులుగా బీన్స్ లేదంటే బెండకాయని కూడా యూస్ చేసుకోవచ్చు. బంగాళదుంపనంతా ఒకసారి బాగా మిక్స్ చేశాక మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని అన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుని బంగాళదుంప బాగా ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకుని ఇందాక కోర్స్ గా గ్రైండ్ చేసిన పౌడర్ అంతా కూడా వేసి బంగాళదుంపతో ఈ పౌడర్ అంతా బాగా కలిసేలా మిక్స్ చేశాక ఉడికించిన రైస్ వేసి అన్ని బాగా కలిసేలా మిక్స్ చేశాక కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్టీగా పల్లీల నువ్వుల పొటాటో రైస్ రెడీ అయిపోయింది. ఈ రైస్ వేడిగా ఉన్నప్పుడే కాదండి, చల్లారిన తర్వాత కూడా బాగుంటుంది. ఈ రోజు రెసిపీలో పొటాటో యూస్ చేసాం కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రోటీన్, ఫైబర్ కోసం పిల్లలకి నచ్చే టేస్ట్ తో సలాడ్ ప్రిపేర్ చేసేద్దాము. నానబెట్టి ఉడికించిన చోలే కొన్ని వేసాక 2 టేబుల్ స్పూన్ల క్యారెట్, క్యూకుంబర్ కూడా వేసేస్తున్నాను. ఒకవేళ పిల్లలకి నచ్చితే ఆనియన్, టమాటో, దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చండి. లేదంటే పిల్లలకి అలవాటు అయ్యేంత వరకు ఇలా సింపుల్ గా కూడా చేసి ఇవ్వచ్చు. కొద్దిగా టేస్ట్ కోసం నిమ్మరసంతో పాటు సాల్ట్, మిరియాల పొడి వేసి మిక్స్ చేసేసుకుంటే ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ గా సలాడ్ రెడీ అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయకుండా వాళ్ళకి నచ్చేటివి యూస్ చేస్తే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. ఈ రోజు బాక్స్ లోకి పల్లీలు, నువ్వుల పొటాటో రైస్ తో పాటు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న సలాడ్ కూడా వేసేసుకుంటే సెకండ్ డే బాక్స్ కలర్ఫుల్ గా టేస్టీగా రెడీ అయిపోతుంది. బాక్స్ రెసిపీ కోసం బౌల్ లోని ఒక కప్పు రైస్ వేసుకోవాలి. రైస్ తో పాటు హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకుని వాటర్ వేసి రెండింటిని నీట్ గా క్లీన్ చేసేసాక అవి మునిగేంతకు వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాల పాటు వీటిని నానబెట్టుకోవాలి. ఈ లోపు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసాక కొద్దిగా సోంపు, దాల్చిన చెక్క, 4 మిరియాలు, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసి సన్నగా చాప్ చేసిన ఒక ఆనియన్ తో పాటు పచ్చిమిర్చి వేసి రెండింటిని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక టమాటాతో పాటు క్యారెట్ కాకుండా పిల్లలకి ఇష్టం లేని స్వీట్ పొటాటోని యూస్ చేస్తున్నానండి. స్వీట్ పొటాటో పిల్లల కళ్ళకి చాలా మంచిది. కుదిరితే వీలైనంత ఎక్కువగా యూస్ చేస్తూ ఉండాలి. కొన్ని బీన్స్ తో పాటు పొటాటో కూడా వేసుకోవాలి. పొటాటో, బీన్స్, స్వీట్ పొటాటో అన్ని కూడా ఒకటే సైజ్ లో ఉండేలా కట్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక రుచికి సరిపడా సాల్ట్, పుదీనా, కొత్తిమీర, ఇందాక నానబెట్టిన పప్పు, రైస్ కూడా వేసేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని పప్పు, రైస్ కలిపి 1.5 కప్పు ఉన్నాయి కాబట్టి దానికి డబుల్ క్వాంటిటీలో అంటే 3 కప్పుల వాటర్ వేసుకుని మూత
పెట్టి మీడియం ఫ్లేమ్ లో 3 విజిల్స్ వేయించుకోవాలి. చల్లారిన తర్వాత రైస్ అంతా కూడా బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది. రైస్ బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము. ఈ రోజు బాక్స్ లోకి క్రంచీ మకానాతో పాటు పెసరపప్పు వెజిటబుల్ పలావ్ కూడా పెట్టేసుకుందాము. అంతే అండి, చాలా సింపుల్ గా 1 pot రెసిపీతో థర్డ్ డే బాక్స్ కూడా రెడీ అయిపోయింది. ఫోర్త్ డే బాక్స్ రెసిపీ కోసం కడాయిలోని కొద్దిగా ఆయిల్ తో పాటు 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఒకవేళ పిల్లలు స్పైస్ ఎక్కువ తినడానికి ఇష్టపడకపోతే పచ్చిమిర్చి లేదంటే ఎండుమిర్చి రెండిట్లో ఏదైనా ఒకటి వేసుకుని స్పైస్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక 1.5 స్పూన్ నువ్వులు వేసుకొని నువ్వులు కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకొని గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుని పిల్లలైనా సరే పెద్దలైనా సరే తినడానికి ఎక్కువగా ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళ కోసమే ఈ రెసిపీ. కరివేపాకు బాగా ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోని వేయించినవన్నీ కూడా వేసుకుని 1-2 స్పూన్లు అలా కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసాక కొద్దిగా జీలకర్రతో పాటు ఫ్లేవర్ కోసం మిరియాలు, బిర్యానీ ఆకు వేసుకుని కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని వేయించాక సన్నగా చాప్ చేసిన క్యాబేజ్ వేసుకోవాలి. క్యాబేజ్ తో పాటు కొన్ని పచ్చి బఠానీలు కూడా వేసుకుని క్యాబేజీ, పచ్చి బఠానీలు రెండు బాగా ఉడికి బాగా దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. వెజిటబుల్స్ అన్ని బాగా ఫ్రై అయ్యాక ఇందాక గ్రైండ్ చేసిన కరివేపాకు పేస్ట్ కూడా వేసుకుని అన్ని బాగా కలిసేలా మిక్స్ చేశాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఉడికించిన 1 కప్పు రైస్ వేసుకుని అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసుకుంటూ 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, కరివేపాకు వెజిటబుల్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇందులో కరివేపాకు ఉందని అంత ఫాస్ట్ గా ఏమీ తెలియదండి. నార్మల్ గా వెజిటబుల్ రైస్ తింటున్నట్టే ఉంటుంది, కానీ దీని ఫ్లేవర్ బాగుంటుంది. ఈ రోజు బాక్స్ లోకి హాఫ్ గా కట్ చేసుకున్న ఆరెంజ్ తో పాటు కరివేపాకు వెజిటబుల్ రైస్ కూడా పెట్టేశాను. అంతే అండి, కలర్ఫుల్ గా ఫోర్త్ డే బాక్స్ కూడా రెడీ అయిపోయింది. ఫిఫ్త్ డే బాక్స్ రెసిపీ కోసం బౌల్లోని 1 కప్పు రైస్ వేసుకొని వాటర్ వేసి నీట్ గా వాష్ చేసుకుని అవి మునిగే అంతరకు వాటర్ వేసుకుని 15-20 నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి. ఇవి నానేలోపు మనం బాక్స్ కోసం అని వేరే ప్రిపరేషన్ చేసేద్దాము. ఈ రెసిపీలో పిల్లలకి ఇష్టం లేని బీట్రూట్ ను అయితే యూస్ చేస్తున్నానండి, కానీ ఇందులో బీట్రూట్ యూస్ చేస్తామని పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు గెస్ట్ చేయలేరండి. టేస్ట్ బాగుంటుంది. మీడియం సైజ్ బీట్రూట్ ని ఇలా చిన్నగా తురిమేశాక మెజర్ చేసుకుంటే 1/2 కప్ అయితే వచ్చింది. ఇలా 1/2 కప్ బీట్రూట్ తురుముని పక్కన పెట్టేసుకుని కుక్కర్ లో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడయ్యాక 2 యాలకులు, 2 లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకోవాలి. వీటితో పాటు సన్నగా చాప్ చేసిన 1 ఆనియన్, పచ్చిమిర్చి వేసి వేయించాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. చిన్నగా చాప్ చేసిన 1 టమాటా వేసాక ఫ్లేవర్ కోసం కొద్దిగా పుదీనా కూడా వేసుకుని 1/2 కప్పు బీట్రూట్ తురుము కూడా వేసి టమాటా, బీట్రూట్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా అంతా బాగా ఉడికిపోయాక రుచికి సరిపడా సాల్ట్, కారం, పసుపు, బీట్రూట్ ఫ్లేవర్ రాకుండా ఉండటం కోసం 2 టీ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు ఇవన్నీ కూడా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అన్నిటిని మిక్స్ చేసేసాక ఇందాక నానబెట్టిన 1 కప్పు రైస్ వేసుకొని 1 కప్పు రైస్ కి 1.5 కప్పు వాటర్ వేసుకొని ఒకసారి అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 2 విజిల్స్ వేయించుకోవాలి. 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి, రైస్ అంతా బాగా ఉడికిపోతుంది. ఇది కొద్దిగా చల్లారాక పొడి పొడిగా అయిపోతుంది. ఫ్లేవర్ మొత్తం కూడా టమాటా రైస్ తింటున్నట్టే ఉంటుందండి. కొద్దిగా నెయ్యిలో వేయించిన జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటే రైస్ లో తింటున్నప్పుడు అక్కడక్కడ క్రంచీగా జీడిపప్పు కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది. వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటే టమాటా ఫ్లేవర్ తో బీట్రూట్ రైస్ రెడీ అయిపోతుంది. ఈ రోజు బాక్స్ లోకి కొన్ని మస్క్ మిలన్ పీసెస్ తో పాటు బీట్రూట్ రైస్ కూడా పెట్టేశాను. ఇన్స్టెంట్ గా ఫిఫ్త్ డే బాక్స్ కూడా రెడీ అయిపోయింది. పిల్లలు అస్సలు తినని వెజిటేబుల్స్ తోనే ఈసారి అన్ని రెసిపీస్ కూడా ట్రై చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.